దేశంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 5కు చేరి మనం చూసుకున్నట్లయితే మండే రోజే ఈ 5 కేసులు నమోదైనట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్‌లో ఒక కేసు అయితే నమోదైనట్లయితే అధికారులు వెల్లడిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కర్ణాటక బెంగుళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో 3 నెలల పాపకు, అలాగే 8 నెలల బాబుకు కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ సోకినట్లయితే నిర్ధారించారు. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2 ఏళ్ల చిన్నారికి కూడా హెచ్ఎంపీ వైరస్ సోకినట్లయితే గుర్తించారు. ఇక తమిళనాడులోని సేలం, అలాగే చెన్నైలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు కూడా మన సమాచారం అందుతుంది. అరే! హెచ్ఎంపీవీ కేసులపై అయితే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, అలాగే సబ్బుతో చేతులు కడుక్కోవడం ఎప్పటికప్పుడు గాని, శానిటైజర్ యూజ్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే హెచ్ఎంపీ వైరస్ కొత్తది కాదని చెప్పేసి అయితే డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎంపీ వైరస్‌ను 2001లోనే ఫైండ్ ఔట్ చేశారని. సో, అది అప్పుడప్పుడు వస్తుంటుంది గానీ, హెవీగా దానివల్ల ఎఫెక్ట్ అయిన చాలా తక్కువ సందర్భాలున్నాయని జెప్పి చెప్తున్నారు. ఇక కరోనా విషయానికొస్తే, కోవిడ్-19 అనేది అప్పుడే కొత్తగా వచ్చిన వైరస్ గాబట్టి, దాని గురించి ఎవరికీ తెలవలేదు. అప్పుడే చాలా ప్రబలంగా వ్యాపించడంతో అయితే చాలామంది మృతి చెందడం గూడా జరిగిందని. కానీ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల అంత ప్రభావం ఉండకపోవచ్చని జెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు.